ఓం శ్రీమాత్రే నమః. అక్టోబర్ 5వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వయుజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు ఆదివారం. తిథి త్రయోదశి. మధ్యాహ్నం 12:52 వరకు. నక్షత్రం శతవిషం. ఉదయం 6:46 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:58 నుంచి 2:31 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుంచి 4:57 వరకు. అమృతకాలం రాత్రి 10:16 నుంచి 11:49 వరకు. రాహుకాలం సాయంత్రం 4:10 నుంచి 4:57 వరకు. సూర్యోదయం ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 5:45. ఈరోజు విశేషం ఆదివారం, పవిత్రమైన రవి ప్రదోష వ్రతం. శివ భక్తులందరికీ అత్యంత ప్రీతికరమైన విశేష ఫలాలను ప్రసాదించే పవిత్రమైన రోజు ప్రదోష వ్రతం. ఈ వ్రతం అక్టోబర్ 5వ తేదీ ఆదివారం త్రయోదశి తిథి నాడు వస్తుంది. సూర్యాస్తమ సమయాన్ని ప్రదోష కాలం అంటారు. ప్ర అంటే అధికమైన, దోషం అంటే పాపం, అంటే మనలో ఉన్న పాపాలను దోషాలను హరించే పవిత్రమైన కాలమే ఈ ప్రదోష కాలం. ఈ సమయంలో ఆ పరమశివుడు అత్యంత ప్రసన్నంగా ఉంటాడని, తన ఆనంద తాండవంతో సకల లోకాలను ఆనందపరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రదోష వ్రతం యొక్క పౌరాణిక గాథ మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు మొదటగా అత్యంత భయంకరమైన హలాహలం అనే విషం పుట్టింది. ఆ విషపు వేడికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. సకల దేవతలు జీవరాశులు ఆపద నుంచి కాపాడమని మహాదేవుడైన శివుణ్ణి శరణు వేడుకున్నారు. లోక కళ్యాణం కోసం ఆ పరమేశ్వరుడు ఆ భయంకరమైన హలాహలాన్ని స్వీకరించి తన కంఠంలోనే నిలిపి నీలకంఠుడయ్యాడు. ఆ విషాన్ని దిగమింగిన తరువాత ఆ వేడికి తట్టుకోలేక శివుడు మూర్ఛిల్లాడు. అప్పుడు దేవతలందరూ ఆయన్ను స్తుతించి ఉపశమనం కలిగించారు. శివుడు ప్రసన్నుడై తన వాహనమైన నంది 2 కొమ్ముల మధ్య నిలబడి ఆనంద తాండవం చేసిన ఆ పవిత్రమైన సమయమే ప్రదోషకాలం. ఆ సమయంలో సకల దేవతలు మునులు గంధర్వులు కైలాసంలో శివుణ్ణి పూజించడానికి సమావేశమవుతారు. కాబట్టి మనం ప్రదోషకాలంలో శివుణ్ణి పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలం లభిస్తుందని నమ్మకం. ప్రదోష వ్రతం ఆదివారం నాడు వస్తే దానిని రవి ప్రదోషం అంటారు. ఇది చాలా విశేషమైనది. రవి అంటే సూర్య భగవానుడు, గ్రహాలకు రాజు, ఆరోగ్యానికి ఆత్మకు కీర్తి ప్రతిష్టలకు కారకుడు. రవి ప్రదోషం నాడు వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో గౌరవం కీర్తి పెరుగుతాయి. జాతకంలో సూర్యగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. వ్రత ఆచరణ విధానం గురించి ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం. ప్రదోష వ్రతం రోజున ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి. పూర్తిగా ఉండలేని వారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఉదయం నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లోని పూజా మందిరంలో దీపం వెలిగించి శివుడికి నమస్కరించుకొని వ్రత సంకల్పం చెప్పుకోవాలి. సూర్యాస్తమయానికి 1 గంట ముందు మళ్లీ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆ తర్వాత దగ్గరలోని శివాలయానికి వెళ్లడం చాలా శ్రేష్టం. వీలు కాని పక్షంలో ఇంట్లోనే శివలింగానికి లేదా శివుని చిత్రపటానికి పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతో అభిషేకం చేయాలి. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళాలు తెల్ల జిల్లేడు పువ్వులు గంధం విభూతితో అలంకరించి పూజించాలి. ఒక బిల్వపత్రాన్ని భక్తితో సమర్పించిన సహస్ర పుష్పాలతో పూజించిన ఫలితం దక్కుతుంది. ధూపదీపాలను సమర్పించి పాయసం లేదా పండ్లను నైవేద్యంగా పెట్టాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం లేదా శివస్తోత్రాలు ప్రదోష స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. కాబట్టి భక్తులందరూ ఈ పవిత్రమైన రవి ప్రదోష వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ కైలాసనాథుని కృపా కటాక్షాలు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దల మాటకు విలువివ్వడం మంచిది. ధైర్యం సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది. అలసట పెరుగుతుంది. ఏది లోతుగా ఆలోచించవద్దు. మిత్రులు, దగ్గర వారితో కలిసి పనిచేస్తే మంచిది. కలహాలకు దూరంగా ఉండాలి. సంప్రదింపులు జరిపేటప్పుడు సంయమనం అవసరం. అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరుతాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు మిగులుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. భూములను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రేమించిన వారితో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితుల సహకారం అందుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులకు నిన్నటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. దుర్గా అమ్మవారిని పూజించినా, ప్రార్థించినా సకల శుభాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన సమయం. అదనపు సంపాదనకు అవకాశాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో గతంలో కంటే లాభాలు పెరుగుతాయి. మీ సంతోషం రెట్టింపు అవుతుంది. మీరు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొన్ని శుభవార్తలను వింటారు. మీరు ఆర్థిక లాభాలు పొందుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు చకచకా సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. తోటివారి సహకారంతో వాటిని అధిగమిస్తారు. ఇష్టదైవ నామస్మరణతో మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొందరు మిత్రులకు సహాయపడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. అత్యవసరపు పనులు, వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. మీ వల్ల సహాయం పొందిన వారు ముఖం చాటేసే అవకాశం ఉంది. బంధువుల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. అనుకోకుండా కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాలు, వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతాయి. మనస్సు ఆనందంగా ఉంటుంది. ఇంటి సభ్యులతో సరదాగా గడిపే అవకాశం లభిస్తుంది. మీ గౌరవం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. నూతన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆర్థికంగా తిరుగుండదు. కుటుంబంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అత్యవసరపు వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొందరు బంధువులు అపనిందలు వేస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం లభిస్తుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది.
వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా పాటించాలి. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. ధన లాభం ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ప్రయత్న బలాన్ని బట్టి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మిత్రుల సూచనలతో లక్ష్యం సిద్ధిస్తుంది. సొంత నిర్ణయం కన్నా సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. పట్టు విడుపులు అవసరం. ప్రశాంత జీవనం లభిస్తుంది. మీ మనస్సును, మాటను అదుపులో ఉంచుకోండి. వాస్తవాన్ని అర్థం చేసుకొని మసులుకోండి. మీ సామర్థ్యం, ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగండి. ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్వార్థపరులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబ పరంగా కూడా బాధ్యతలు పెరుగుతాయి. క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. దైవ చింతన పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి. ఇష్టమైన వారి సలహా పనిచేస్తుంది. ఒక శుభవార్తను వింటారు. మీ కెరియర్ను అద్భుతంగా మారుస్తుంది. ఉద్యోగుల వృద్ధికి అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. విద్యార్థులు, వ్యాపారులకు బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇష్టదేవతా దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మేపు పొందుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. అదృష్ట యోగం ఉంది. క్రమంగా అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. బుద్ధి బలంతో పైకి వస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. తల్లి తరపు వారి ద్వారా లాభపడతారు. ఐశ్వర్య ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. నూతన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. ఆకస్మికంగా కొన్ని సంతోషకరమైన వార్తలు అందుతాయి. పాస్పోర్ట్ లేదా వీసాలో సమస్యలను అధిగమించవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. భవిష్యత్తులో మీ విజయానికి ఇవి ఉపయోగపడతాయి. ఇష్టదైవారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మంచి పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా ఒత్తిడిగా ఉండవచ్చు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. చక్కటి శుభకాలం నడుస్తోంది. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. సరైన ప్రణాళికతో ముందడుగు వేయండి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. గృహ లాభం, సుఖ సౌఖ్యాలు ఉంటాయి. 10 మందికి మేలు చేసే పనులు ప్రారంభిస్తారు. వ్యాపార పరంగా మీకు మంచి సమయం. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఇష్ట దైవాన్ని దర్శించండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన సమయం. ముఖ్య కార్యాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపార లాభం సూచితం. ఆపదలు తొలగుతాయి.
కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వస్త్ర లాభం ఉంటుంది. ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి అవకాశాలను పొందుతారు. కెరియర్ కు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. రకరకాల ఆలోచనల నుంచి బయటకు వచ్చి మీ లక్ష్యంపై దృష్టి సారించండి. వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంది. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఊహించని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. అద్భుతమైన శుభయోగం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది. దుర్గాదేవిని పూజించినా తలుచుకున్నా చాలు సకల దరిద్రాలు తొలగుతాయి. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తిపాస్తుల విషయంలో అనుకూలమైన సమయం. మంచి ఫలితాలు అందుతాయి. అదృష్టవంతులవుతారు. లక్ష్య సిద్ధి ఉంటుంది. ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విఘ్నాలు ఉన్న కార్యసిద్ధి కూడా ఉంటుంది. దగ్గరి వారితో విభేదాలు వద్దు. సహనంతో వ్యవహరించాలి. శక్తికి మించి శ్రమ పడాల్సి వచ్చినా విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కొంతమంది మీ అమాయక స్వభావాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఏ పని ప్రారంభించడానికైనా అద్భుతమైన సమయం. ఆస్తుల విషయంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్రణాళికలు వేసుకుంటారు. శివారాధన రక్షిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన వస్తువులు కొనడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. ఆర్థిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారుతాయి. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అన్ని ఆలోచనలు పక్కన పెట్టి కార్యసాధనకై శ్రమించాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగరీత్యా జాగ్రత్త అవసరం. బంగారు భవిష్యత్తుకై ప్రయత్నించే సమయం. గృహ భూ లాభాలు ఉంటాయి. ఒక మేలు జరుగుతుంది. మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. మీరు మతపరమైన కార్యక్రమాలపై ప్రత్యేక ఆసక్తిని కనపరుస్తారు. కుటుంబంతో సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. ఎక్కడికైనా ప్రయాణించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. రామనామాన్ని జపించండి. విజయం తథ్యం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తోంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలచిన పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గరి వారితో సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్పెక్యులేషన్ లాభించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకుని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. శుభ ఫలితాలు అందుతాయి. ఆర్థిక పరంగా లాభాలు చేకూరే అవకాశం ఉంది. నూతన పెట్టుబడుల విషయంలో అస్సలు తొందరపడద్దు. మూలధనాన్ని తెలివిగా ఉపయోగించాలి. మీరు తలపెట్టిన పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. శుభకాలం ఇది. అన్ని పనులు ముందుకు సాగుతాయి. గొప్ప అవకాశాలు ఉన్నాయి. యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని అందుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.
ఉద్యోగ వ్యాపారాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభవార్తను వింటారు. వెతుకుతున్నది దొరుకుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. త్వరలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి వారిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆస్తుల విషయంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. అదృష్టకాలం నడుస్తోంది. ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అధికార లాభం సూచితం. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించే కాలం ఇది. దగ్గర వారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. పెద్దల సహకారం అందుతుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. ప్రయత్నాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయపరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. దైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. కాస్త ఓపికగా వ్యవహరించండి. మాట తీరు మార్చుకునేందుకు ప్రయత్నించండి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆంజనేయ స్వామిని ప్రార్థించిన సకల శుభాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.